అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్త తోడుగా ఉంటాడని అనుకుంటే వేరొక అమ్మాయికి తోడుగా ఉంటున్నాడు అని అంటోంది సిరి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. నేను సతీష్ అనే అబ్బాయిని చిన్నప్పటి నుంచి మా బావ అండి. చిన్నప్పటి నుంచి తనని లవ్ చేస్తున్నా, కలిసే పెరిగాము. చిన్నప్పటి నుంచి తను నా భర్త అనేసరికి నేను ఆ ఫీలింగ్లోనూ పెరిగాను. ఇట్లా మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం అనుకునే టైంలో తనకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్నదని తెలిసింది. పెళ్ళయిందా మీకు? పెళ్ళయిందండి. మేము పెళ్లి చేసుకున్నాం అనుకునే టైంలో సడన్గా పోలీసులు వచ్చి తను వేరే అమ్మాయితో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉంది, అమ్మాయిని మోసం చేశాడని చెప్పి తనకి చీటింగ్ కేసు పెట్టారని చెప్పి తను చెప్పాడండి. మీ పెళ్లి టైంలో పందిర్లోకి పోలీసులు వచ్చారా? అయిందండి. మా కుటుంబ సభ్యులంతా కలిసి నచ్చ చెప్పి అది ఇది చేసి చాలా కష్టపడితే మా పెళ్ళయిందండి. పెళ్ళైన తర్వాత మాకు ఒక బాబు పుట్టాడండి. తనకు ప్రైవేట్ కంపెనీ అండి. ఏ అమ్మాయితో కేసు పెట్టిండో మళ్ళీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయితో ఒక బాబు ఉన్నాడండి. ఏ అమ్మాయి అయితే సెటిల్మెంట్ అయ్యిందో ఆ అమ్మాయితో అతనికి రిలేషన్ కంటిన్యూ అయ్యి నేను అనుకోకుండా నాకు ఇతను తరచూ డౌట్ వస్తుందండి. పదే పదే వెళ్తా. క్యాంపింగ్ అంటే ఏదో నెల 2 నెలలు ఉంటుంది కానీ ప్రతి నెల వెళ్తున్నాడు. మనీ ఫోన్లో ఒకసారి అమ్మాయి నుంచి మెసేజ్ రావడం చూసానండి. ఎక్కడ ఉన్నావు, తొందరరా, ఇట్లా మనీ తీసుకొని రా అని చెప్పి మెసేజ్ వచ్చిందండి. అది రావడంతో నాకు కొంచెం డౌట్ వచ్చి మా తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇట్లా ఆమెతో ఉంటుండని నాకు తెలుసు. ఉంటున్నాడు, ఓ బాబుని కూడా కనేసాడు. ప్రేమ తగ్గింది కాబట్టి నేను అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా. అంటే బోర్ కొట్టడం అంటే నువ్వు వద్దా? అప్పుడే బోర్ కొట్టేసావా? కాదు, నువ్వు బోర్ అంటే చిన్నప్పటి నుంచి వస్తున్నాడు కదా, బోర్ కొట్టేవంటే వద్దా? ఇంకా నువ్వు ఉంటే ఇద్దరు ఉండండి నోరు మూసుకొని, లేకపోతే ఆవిడతోనే ఉంటా నువ్వు దొబ్బే అంటున్నాడు, అంతేనా? పెద్దవాళ్ళు కూడా అతని పాటే పాడుతున్నారా? అవునండి, అన్ని తెలిసే కదా చేసుకున్నావు, ఇదేంటి అని ఏది ఈ ఆప్షన్ కూడా ఒప్పుకున్నారా మహానుభావుల పెద్దవాళ్ళు? అంటే ఉంటే ముగ్గురు ఉండండి, లేదంటే ఆ అమ్మాయితోనే ఉంటాడని. అవునండి. ఏం బాబు, ఏంటి సంగతి? ఏం లేదు మ్యామ్, నాకు ఈ అమ్మాయి వద్దు. పెళ్లి చేసుకున్నావా? అంటే పెళ్లి చేసుకున్నాను కానీ పిల్లోడు ఉన్నాడా? ఉన్నాడు మ్యామ్. లవ్ చేసావా? చేశాను. మీ మరదలేనా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఏమా మరి అమ్మాయి ఎవరు ఉందంట, ప్రెగ్నెన్సీ, పిల్లలు, ఏంటి సంగతి? అంటే మళ్ళీ అమ్మాయి వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు లేకుంటే నేను బతకలేను. అవును, ఎందుకు చేసుకోలేదు నువ్వు? అంటే అప్పుడు ఆ అమ్మాయి వద్దనుకున్నాను మేడం, మళ్ళీ ఇప్పుడు కావాలనుకుంటున్నాను. అప్పట్లో అమ్మాయి వద్దు, ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు. నువ్వు మోగండి మేడం, ఏదైనా చేసుకో. ఇప్పుడు డబ్బు 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 అని ఉంటుంది. అసలు నన్ను టచ్ కూడా చేయని అమ్మాయి. పిల్లోడు పుట్టాడు, టచ్ చేయకుండా పుట్టాడా? అసలు ఫస్ట్ ఇయర్ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అసలు. ఎందుకు ఆ అమ్మాయి ఎంత నేరం చేసి వేరే మగాడితో పడుకుని కొడుకు అన్నదనా? అదే అనుకుంటున్నాను. ఏంటి, ఎవరు నువ్వు? పురుగువా మనిషివా? నీలాంటి బావలు ఉండాలి జనాలకి. సిగ్గులేదు? నీ బుర్ర ఏమైందమ్మా? మా దగ్గర ఎవిడెన్స్ లోనే బయట పెట్టమంటావా? నువ్వు నోర్మే మాట్లాడద్దు ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ జైలుకి పంపిస్తాను మీ అబ్బాయిని. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. నమస్తే. సో సిరి అనే అమ్మాయి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లంతో వచ్చిందండి. అసలు తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తాను. హైదరాబాద్ నుంచి. ఇక్కడ నుంచే. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే ఓకే, చెప్పండి ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? నేను సతీష్ అనే అబ్బాయిని చిన్నప్పటి నుంచి మా బావ అండి. చిన్నప్పటి నుంచి తనని లవ్ చేస్తున్నా, కలిసే పెరిగాము. చిన్నప్పటి నుంచి తను నా భర్త అనేసరికి నేను ఆ ఫీలింగ్లోనూ పెరిగాను. కాదమ్మా, అతను బావ, భర్త అని ఎట్లా పెరిగావు? బావ భర్త అనుకోని నువ్వు వన్ సైడ్ లవ్వా? చిన్నప్పటి నుంచి బావ మరదల్లో అని చెప్పేసి అంటూ ఉంటా. అదే ఫీలింగ్ లో ఉన్నానండి. ఇట్లా మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం అనుకునే టైంలో తనకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉన్నదని తెలిసింది. అయినా నేను అన్ని మర్చిపోయి నువ్వు అలాగే ఉన్నావు, మీ బావ కూడా నీతో అలాగే ఉన్నాడా? అలాగనే ఉంటుండే. నీతో ఉంటూ ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడా? అవునండి, అది నాకు తెలిసిన తన పెళ్ళైన తర్వాత మాడతారేమో అనుకొని అయినా తనని లవ్ చేశానండి. పెళ్ళయిందా మీకు? పెళ్ళయిందండి. మేము పెళ్లి చేసుకుని అనుకునే టైంలో సడన్ గా పోలీసులు వచ్చి తను వేరే అమ్మాయితో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉంది, అమ్మాయిని మోసం చేశాడని చెప్పి తనకి చీటింగ్ కేసు పెట్టారని చెప్పి తను చెప్పాడండి. మీ పెళ్లి టైంలో పందిర్లోకి పోలీసులు వచ్చారా? ఒక అమ్మాయి చీటింగ్ కంప్లైంట్ ఫైల్ చేసిందమ్మా, ఆపండి పెళ్లి ఆపండి అని వచ్చారు. అవునండి. సినిమాల్లో ఉంటాయి అనుకున్నాను, నిజంగానే ఉంటాయా? యాక్చువల్గా ఎవరినైనా అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసి వీళ్ళు వేరే పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి తెలిస్తే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు.
3 సంవత్సరాల క్రితం జరిగింది. 3 years బ్యాక్. అవునండి. పెళ్లి ఆగిపోయిందా లేకపోతే పెళ్లి జరిగింది? అయిందండి. మా కుటుంబ సభ్యులంతా కలిసి కొంచెం నచ్చజెప్పి అది ఇది చేసి కొంచెం చాలా కష్టపడితే మా పెళ్ళయిందండి. పెళ్ళైన తర్వాత మాకు ఒక బాబు పుట్టాడండి. తనకు ప్రైవేట్ కంపెనీ, తను క్యాంపింగ్కి వెళ్ళే అవసరం కూడా లేకున్నా కానీ నేను క్యాంపింగ్కి వెళ్తున్నా అని చెప్పి ప్రతి నెల 15 రోజులు వెళ్ళి వచ్చేవాడండి. క్యాంప్కి వెళ్ళి క్యాంప్కి వెళ్ళని వచ్చేవాడు కానీ డబ్బులు అడిగితే కూడా లేవు, ఖర్చు అయిపోయిందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళి తీసుకెళ్ళేవాడు. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? మా ఆయన సివిల్ ఇంజనీర్ అండి. సివిల్ ఇంజనీర్. ఓకే. రెగ్యులర్గా అవుతుండటంతో నాకు డౌట్ వచ్చింది, ఏంటినా మా ఇంట్లో ప్రైవేట్ జాబ్ కానీ క్యాంప్కి వెళ్ళే అవసరం లేదని, కానీ ఈ మధ్య తరచూ ఇంట్లో ఉండకుండా క్యాంప్కి వెళ్తున్నాడు. మనీ అడిగితే కూడా మనీ లేవని ఇంట్లోనే. చీటింగ్ కేసు ఏమైందమ్మా? పోలీస్ స్టేషన్ కేసు రన్ అవుతుందా? సెటిల్మెంట్ అమ్మా కాంప్రమైజ్ అయిపోయారు? కాంప్రమైజ్ అయ్యారండి. అంటే మా ఇంట్లో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మా పిల్లల సంబంధం చెడిపోతుంది, అంటే జీవితం నాశనం. అమ్మాయికి ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చారా? డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నారా? అవునండి. ఓకే. సో మీ పెళ్ళికి ఇంకేం అడ్డంకం లేదు, అంత సాఫీగానే అయింది. సరే, ఈ క్యాంపింగ్ గొడవ ఏంటో చెప్పమ్మా. 15 రోజులకు ఒకసారి ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను? నిజంగా పని మీద, ఆఫీస్ పని మీద? లేదండి, వేరే ఏ అమ్మాయి అయితే కేసు పెట్టిండో మళ్ళీ అమ్మాయినే పెళ్లి చేసుకుని అమ్మాయితో ఒక బాబు ఉన్నాడండి. నా దగ్గర నుండి మనీ తీసుకెళ్ళి కూడా తనతో ఖర్చు పెడుతున్నానని తెలిసిందండి. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నాడు, నాకు కూడా ఒక బాబు 2 years బాబు ఉన్నాడండి. ఏ అమ్మాయి అయితే సెటిల్మెంట్ అయ్యిందో ఆ అమ్మాయితో అతనికి రిలేషన్ కంటిన్యూ అయ్యి రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నాడండి. నీకు ఎప్పుడు తెలిసింది ఇదంతా? ఎవిడెన్స్ ఎట్లా ఉంది మీ దగ్గర? నేను అనుకోకుండా నాకు ఇతను తరచూ డౌట్ వస్తుందండి. పదే వెళ్తా. క్యాంపింగ్ అంటే ఏదో నెల 2 నెలలు ఉంటుంది కానీ ప్రతి నెల వెళ్తున్నాడు. మనీ సాలరీ అడిగితే ఇవ్వడం లేదు. ఇంకా ఉల్టా నా మనీ అది వాళ్ళకి యాక్సిడెంట్ అని వీళ్ళకి యాక్సిడెంట్ అని నాకు ప్రాబ్లంలో ఉన్నా అని చెప్పి ఉల్టా నా దగ్గర నుంచే తీసుకొని వెళ్తాను. నువ్వేం చేస్తావు? నువ్వే పని చేయవు కానీ డబ్బులు ఎక్కడే? నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను. ఏం పని చేస్తావమ్మా? ఇంట్లో కాల్స్ మాట్లాడతాండి రియల్ ఎస్టేట్లో. ఓకే. కదమ్మా, ఇప్పుడు నిన్నెలా చూసుకునేవాడమ్మా? నన్ను బాగానే చూసుకునేవాడండి. బాగానే ఒక్క క్యాంపులు గొడవ తప్ప నీకేం ప్రాబ్లం లేదు. ఉన్నంతలో నిన్ను పిల్లని బాగానే చూస్తున్నాడు. ఒక్కొక్కసారి ప్రవర్తన అనేది చాలా వింటా ఉండేది. అప్పుడే తిట్టేవాడు, అప్పుడే బాగా చూసుకునేవాడు. తాగుతాడమ్మా? తాగుతాడండి. సరే, ఈ అమ్మాయి ఉందా అని, ఈ అమ్మాయికి ఒక కొడుకున్నాడు అనేటటువంటి న్యూస్ తెలిసిన తర్వాత నువ్వేం చేసావు? అడిగావు అతన్ని? అడిగానండి. ఎలా తెలిసింది నీకు? నేను తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. నేను నీకు ఫోన్ లేదు, బిజీ వస్తుందని నువ్వు కనిపెట్టాను అంటున్నావు. అవునండి. ఫోన్లో ఒకసారి అమ్మాయి ఫోన్ నుంచి మెసేజ్ రావడం చూసానండి. ఎక్కడ ఉన్నావు, తొందరరా, ఇట్లా మనీ తీసుకొని రా అని చెప్పి మెసేజ్ వచ్చిందండి. అది రావడంతో నాకు కొంచెం డౌట్ వచ్చి మా తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇట్లా ఆమెతో ఉంటున్నాను నాకు తెలుసు. ఉంటున్నాడు, ఓ బాబుని కూడా కనేసాడు. అదే ఊర్లోనమ్మా, వేరే ఊర్లోనా? పక్క ఊర్లో అండి. పక్క ఊర్లో. ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీగానే ఏమైనా పెట్టావా? మీరంతా రిలేటివ్సే కదా? పెట్టానండి. ఏమైంది? వాళ్ళకే తనకే సపోజ్ అంత తెలిసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏం తెలుసమ్మా? ఇక్కడ ఏం తెలుసా? కాంప్రమైజ్ అయింది, కేసు లేదు. కాంప్రమైజ్ అయ్యారా? ఉంచుకుంటానని ఏమన్నా చెప్పాడు? ఆ రోజులకి కాదుగా, కేసు విత్డ్రా చేసుకుని నీకు మాకు సంబంధం లేదని. నేను తనకు పెళ్లి చేసుకున్నానండి. అంతేనమ్మా, అది కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి కేసులో కామన్ గా వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి వదిలిస్తారు, తర్వాత కంటిన్యూ అవ్వమని ఎక్కడ అనరు. తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఇదేంత అంటే ఉల్టా నా పైననే వ్యతిరేకించారండి. అందుకే చేసేదారు. ఎవరు? పెద్దవాళ్ళ? పెద్దవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ తనని సపోర్ట్ చేయడంతో ఏ దిక్కు తోసక మీ దగ్గరకు వచ్చి. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారమ్మా? మా ఇంట్లో వాళ్ళు నీకు నచ్చినట్లే కదా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీ లైఫ్ నీదే, నువ్వే అనుభవించాలి. అట్లాంటి వాడు వద్దు వద్దని చెప్తున్నా, కావాలి బావా అని చేసుకున్నావు, నువ్వే అనుభవించి అంటున్నారు వాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.